దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు భారీగా పెరిగాయి. పెరిగిన టోల్ ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమలు కానున్నాయి. సాధారణంగా అయితే ఏటా ఏప్రిల్ 1వ తేదీన టోల్ ఫీజులను పెంచుతూ ఉంటారు. ఈసారి దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని NHAIని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఎన్నికల్లో భాగంగా చివరి విడత పోలింగ్ జూన్ 1వ తేదీన ముగియటంతో టోల్ ధరల పెంపునకు అనుమతినిస్తూ NHAI ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ ఛార్జీలను ఇవాళ అర్ధరాత్రి నుంచి వసూలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు 5% పెరిగాయి. పెరిగిన టోల్ ఛార్జీలు జూన్ 3వ తేదీ నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. ప్రస్తుతం మనం కరీంనగర్లో HKR రోడ్వేస్ టోల్ గేట్ వద్ద ఉన్నాం. కొత్తపల్లిలో ఉంది. అయితే ఈ అర్ధరాత్రి నుంచి మొత్తంగా టోల్ రేట్స్ పెరగబోతున్నాయి. కనీసం ₹3 నుంచి ₹40 వరకు కూడా ఒక వెహికల్కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా చూస్తే టోల్ రేట్స్ పెరిగిన దాన్ని బట్టి ఆ నిర్వహణ ఉండడం లేదు రోడ్లలో అనేది కూడా కొంత భిన్నాభిప్రాయాలు మాత్రం మనకు వాహనదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఇక్కడ కారుకు సంబంధించిన ప్రయాణికుల వారితో మాట్లాడతాం. సార్ చెప్పండి, ముఖ్యంగా రాత్రి నుంచి ఇవాళ అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జెస్ పెరగబోతున్నాయి, ఏం చెప్తారు సార్? అయితే ఈ టోల్ ఛార్జీలు పెంచడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సామాన్య ప్రజానికానికి ఇది ఈ టోల్ బాధుడు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు ఏవి కానీ. ఇక్కడ విలేజర్స్కి సర్వీస్ రోడ్ ఉండాలి, ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉండాలి. ప్లస్ మన మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ లేదు. వచ్చిపోయే వీళ్ళకి కూడా రోడ్ పంట పోయే ప్రయాణికులకు కానీ ఏదైనా లేడీస్ ఫ్యామిలీస్ ఎక్కడ ఆగి సేద తీరదామన్నా కానీ వాటర్ సౌకర్యం కానీ బాత్రూమ్ సౌకర్యాలు కానీ ఇతరత్ర సౌకర్యాలు ఏవైనా కానీ అవైలబుల్ లేవు. ఏ టోల్ గేట్ల దాదాపు మా ఈ 3 టోల్ గేట్లలో ఎక్కడ కానీ లేవు, ఇక్కడ లేవు. ఇక్కడనైతే మరీ అధ్వానంగా ఉన్నాయి. ఈ టోల్ గేట్ ఛార్జీలు పెంచి మాత్రం ఇప్పుడు సామాన్య ప్రజల నడ్డి విరిచి ఈ సొమ్ము చేసుకోవడమే తప్ప, సొమ్ము చేసుకొని ఈ టోల్ గేట్ యజమానులకు లాభం చేసుడే తప్ప ఈ చర్యలు ఈ సామాన్యులకు మాత్రం అనుకూలంగా లేవండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా ఇక్కడ వాహనదారులు చెప్తున్న విషయము. చాలామంది వాహనదారుల నుంచి కూడా ఇట్లాంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి మనం చూస్తే కనుక. ఎందుకంటే ఆ స్థాయిలో నిర్వహణ లేదు. కనీసం టోల్ గేట్లలో ఉండాల్సిన టాయిలెట్ వాష్రూమ్ ఫెసిలిటీ కావచ్చు, ఇతరత్ర ఫెసిలిటీస్ కావచ్చు, అవి లేవు. అదేవిధంగా రోడ్స్ను కూడా ఆ స్థాయిలో నిర్వహిస్తలేరు అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. మనం చూడవచ్చు HKR రోడ్ వేస్ లిమిటెడ్ దగ్గర ఉన్నాము కొత్తపల్లిలో. అయితే మొత్తంగా టోల్ ఛార్జెస్ ప్రతి ఏడాది కూడా ఏప్రిల్లో పెరుగుతుంటాయి. అయితే ఈసారి ఎన్నికలు ఉండడంతో ఇది కాస్త ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో మొత్తంగా టోల్ ఛార్జెస్ పెరగడం పైన మాత్రం కొంత భిన్నాభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. మొత్తంగా చూస్తే కనుక టోల్ బాధుడితోని ఈ అర్ధరాత్రి నుంచి పెరగబోతున్న ఛార్జీలతోని కొంత వాహనదారులు మాత్రం మరొకసారి కొంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.